నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్లోని ఫతేఖాన్పేట మెయిన్ రోడ్ నిర్మాణ పనులకు 68 లక్షల రూపాయల నిధులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజులలో 36వ డివిజన్కు అభివృద్ధి పనులకు ₹1 కోటి నిధులను కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ, స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ సురేంద్రబాబు, పూడి ఆనంద్, చెంగల్పట్టు శేఖర్, బానపల్లి శశిధర్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 36వ డివిజన్లో 85 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన కార్యక్రమం. ప్రధానంగా ఫతేఖాన్పేట మెయిన్ రోడ్ ఏదైతే రైతు బజార్ వద్ద నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ దాకా ఉన్నటువంటి రోడ్ అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితుల్లో ఈ రోడ్డు అభివృద్ధి పనుల కోసం ఏదైతే 65 లక్షల రూపాయల వ్యయం, అదేవిధంగా డివిజన్లో లోపల ప్రాంతాల్లో మరో 20 లక్షల రూపాయల ప్రాంతాలతో ఆ యొక్క డ్రైన్లు నిర్మాణం, వాటన్నిటికీ మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో 36వ డివిజన్కి మరో ₹1 కోటి నిధులు అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పిన కూడా మాట ఇస్తూ ఉన్నా. రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల కూడా దివాలా తీసిన లోటు బడ్జెట్లో రాష్ట్రం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఏదైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నా లక్ష్యం ఒకటే, ప్రజలందరూ కూడా ఆదరించి, ప్రజలు దీవించి, బడా కోటీశ్వర్లు నా మీద పోటీ చేసిన ₹1 కోటి కుమ్మరిచ్చినా కూడా ఆ బడా కోటీశ్వర్లకి వ్యతిరేకంగా నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజల కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డగా ఆదరించారు. అతి భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. ఈ గెలిపించిన వేళ ఈ 5 ఏళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, సంక్షేమ పథకాలు మన బిడ్డలకి అందే విషయంలో ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామిగా ఉండే విధంగా ఓ శాసనసభ్యుడిగా నా ప్రయత్నాలను సాగిస్తానని చెప్పని అన్ని రకాల కూడా భవిష్యత్తులో కూడా ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం అధికంగా నిధులు కేటాయిస్తామని